హాయ్ గైస్, ఈ వీడియోలో మనం పుష్ప 2 దారుల్ ట్రైలర్ మైక్రో డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మీకు చిన్న డిస్క్లైమర్, అదేంటంటే ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉండొచ్చు, అందుకే ముందే చెప్తున్నా. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డా. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇక ఓపెన్ చేస్తే ఇక్కడ లారీలు రోడ్డుపై కాకుండా నీళ్లు తక్కువ ప్లేస్ నుంచి వెళ్తున్నాయి. ఎందుకంటే మన శిఖావత్ సార్ పుష్పాని అండ్ పుష్ప సరుకుని పట్టుకోవడానికి ఇప్పుడు పుష్పాని ఇంకా ఎక్కువ పగబట్టేశాడు. సో శిఖావత్ సార్ కి దొరకకుండా ఈ మార్గం ద్వారా సరుకుని దాటిస్తున్నారన్నమాట. ఇక్కడ జగపతి బాబుది కొత్త క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ పార్ట్ 1 లో లేదు. ఈయన పేరు ఏంటంటే ఎక్కువటం వీరప్రతాప్. ఇక్కడ ఉంది. ఐ థింక్ రావు రమేష్ కన్నా ఈయనే పెద్ద లీడర్ అనుకుంటా. మన పుష్పరాజు పెద్ద స్మగ్లింగ్ డన్ అయిపోయాడు. డబ్బులు వస్తూనే ఉన్నాయి పుష్పరాజుకి. ఇక్కడ డబ్బులను సోఫా కుర్చీలలో దాచిపెట్టడం చూడొచ్చు. ఇక్కడ జగపతి బాబు ఇలా అంటాడు. అలా అన్నప్పుడే పుష్పరాజు పడిన కష్టాలన్నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చూపిస్తారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అని సింబాలిక్ గా చెప్పడానికి ఈ గుర్తులను ఇక్కడ జెండలపై వేపిస్తారు. అలాగే పుష్పరాజు కారు మీద అండ్ పుష్పరాజు సొంతంగా ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూడా కొన్నాడు. దాని మీద కూడా ఈ గుర్తు వేపిస్తాడు. ఇది సార్ నా బ్రాండ్. హ్యాండ్ మార్క్ లాగా ఉన్న వాటిని గమనించవచ్చు. ఆ తర్వాత షాట్ లో ఇక్కడ పుష్పరాజు ఓపెన్ చేసిన తిరుమల వైన్ షాప్ చూడొచ్చు. అలాగే పక్కన శ్రీవల్లి టైప్ ఇన్స్టిట్యూట్ అనే ఒక షాప్ లాంటిది ఉంది. ఇది నార్మల్ గా అక్కడ ఉందా లేదా శ్రీవల్లి కూడా పుష్పరాజు లాగా సేవ చేస్తుందా నాకైతే తెలియదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ జనాన్ని చూస్తే ఏదో ర్యాలీకి వెళ్తున్నట్టున్నారు. ఆ ర్యాలీ ఇక్కడికి అయి ఉండొచ్చు. ఇక్కడ ఎంపీ సిద్ధప్ప నాయుడు కట్అవుట్స్ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉంది. ఆ హెలికాప్టర్ మీద లోగో చూడండి, అది మన పుష్పరాజుదే. అంటే ఆ పొలిటికల్ మీటింగ్ కి పుష్పరాజు కూడా వచ్చాడన్నమాట. ఇక్కడ శ్రీవల్లి ఇలా అంటుంది, పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. మేబీ విలన్స్ శ్రీవల్లి దగ్గరికి వచ్చినప్పుడు శ్రీవల్లి ఇస్తున్న వార్నింగ్ అయి ఉండొచ్చు. ఈ ప్రతి షార్ట్స్ లో పుష్పరాజు ప్రతిసారి వాచ్ లూజ్ అయినప్పుడు ఇలా స్టైల్ గా అంటున్నాడు. రాసి పెట్టుకోండి, ఇది కూడా ఒక కొత్త రకం మేనరిజం అయిపోద్ది. ఎవరైనా కాదంటే ఈ మాట ఫిల్మ్ అప్డేటర్ చెప్పేది చెప్పు. ఇక్కడ పుష్పరాజ్ ఆధ్వర్యంలో ఏదో కాంపిటీషన్ లా ఉంది. ఆ కాంపిటీషన్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం పూర్తిగా భార్యకు లొంగిపోయిన పుష్పరాజుని గమనించవచ్చు. పెళ్ళమ్మాడు మూడింటే ఎట్లా ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. ఇక్కడ నుంచి పుష్పరాజ్ ఎంపీకి కూడా ఎగనెస్ట్ గానే ఉంటాడనమాట. ఇక్కడ పుష్పరాజ్ని సేమ్ అమ్మవారి డ్రెస్ వేసుకుని అతను కొడుతున్న సీన్ చూడొచ్చు. అతను ఏనే అనుకుంటా. లాస్ట్ కి దొరికాక ఇలా సగం గుండి కొట్టి చెప్పుల దండ వేసి ఉంటారు. నా గెస్ట్ ప్రకారం కింద గాడిద కూడా ఉండి ఉండొచ్చు. ఈ జాతరకి పెద్ద విలన్స్ అందరూ వచ్చారు పుష్పరాజుని లేపేయడానికి. ఇక్కడ మనం చూడొచ్చు మంగళం సీనుని, దాక్షాయన్ని అండ్ పుష్పరాజు వాళ్ళ అన్న కాని అన్నని ఇలా అందరూ వచ్చారు. ఇక్కడ ఈ ఫైట్ సీన్ లో నాకెందుకో రౌడీసే పుష్పరాజుకు చీర కట్టి కొడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే హెలికాప్టర్ లో ఫస్ట్ బానే వస్తాడు, ఆ తర్వాత పైన చీర వచ్చింది. నాకు ఈ షార్ట్స్ చూసాక ఇంకోలా కూడా అనిపించింది. ఇది జస్ట్ ఇమాజిన్ చేసుకొని చెప్తున్నా అంతే. అది ఏంటంటే నాకెందుకో శ్రీవల్లి చనిపోతుంది అనిపిస్తుంది. జస్ట్ గెస్ చేశాను రోయ్. శ్రీవల్లిని వీళ్ళే చంపేసి ఉంటారు. సో రివెంజ్ కోసం వీళ్ళని వెతుక్కుంటూ వచ్చి శ్రీవల్లి చీర కట్టుకుని వీళ్ళని లేపేస్తాడు అనిపిస్తుంది. ఇక్కడ ఈ షార్ట్స్ లో చూస్తే పుష్పరాజ్ ఇంటర్నేషనల్ డీల్స్ కోసం జపాన్ వెళ్లి ఒకరితో డీల్ సెట్ చేసుకుంటాడు. ఆయనతో ఒక హవాలా నోటు తీసుకుని సరుకు కోసం పోర్టు వెళ్తాడు. ఆ హవాలా నోటు పుష్పరాజ్ దగ్గర ఉందని తెలుసుకుని రౌడీస్ కూడా పోర్టుకు వస్తారు. పుష్పరాజుని కొట్టి గాల్లో కట్టేసి ఆ హవాలా నోటుని తీసుకుంటారు. మన పుష్పరాజ్ ఏమైనా తక్కువ, ఆ తాడు తెంపుకొని కిందికి దిగి వచ్చి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఫైట్ మధ్యలో ఒకటి కోటు నచ్చితే ఆ కోట్ వేసుకుంటాడు. కానీ చివర్లో రౌడీస్ పుష్పరాజుని వాటర్ లో పడేస్తారు. కానీ పుష్పరాజ్ మళ్ళీ పైకి వస్తాడు. పైకి వచ్చాక మళ్ళీ రౌడీస్ అందరిని వేసేస్తాడు. వేసేసిన బాడీస్ ని చూడొచ్చు. ఇక్కడ నాకు ట్రైలర్ లో బాగా నచ్చిన షాట్ అంటే ఇదే అబ్బా. పుష్పరాజ్ అలా వాటర్ లో పడగానే శిఖావత్ సార్ అలా వాటర్ నుంచి పైకి లేస్తాడు. సుకుమార్ సార్ మీరు సూపర్ సార్. శిఖావత్ సార్ పుష్పరాజ్ మీద ఉన్న కోపంతో ఇంకా దారుణంగా వైలెంట్ గా తయారయ్యాడు. మనం ఇక్కడ ఈ షార్ట్స్ లో గమనిస్తే పుష్పరాజ్ కోసం అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ షార్ట్స్ చూస్తుంటే మూవీలో ఎవరో ఇంపార్టెంట్ పెద్ద తలకైపోయినట్టున్నారు. చాలా మందే వచ్చారు చూడడానికి. మనం అనుకున్నట్టు కొంపతీసి శ్రీవల్లియా అయి ఉండదులే. ఇంతకు మీరు అది ఎవరనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ ఈ షాట్ లో పుష్పరాజ్ పక్కన సత్య కూడా ఉన్నాడు. మూవీలో సత్య ఉన్నాడు అంటే తన వంతు నుంచి ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది. పుష్పరాజ్ కి స్మగ్లింగ్ ఐడియాస్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 లో ఇంకా బాగా పెరిగిపోయాయి. మట్టిలో సరుకు దాచడం, డబ్బులను సోఫా కుర్చీలో దాచిపెట్టడం, సరుకును నీటి మార్గం ద్వారా పంపడం, గాడిదల ద్వారా అడవి మార్గం గుండా పంపడం, ఇలా ట్రైలర్ లోనే ఇన్ని ఉంటే మూవీలో ఇంకెన్నున్నాయో. December 5 కోసం ఫుల్ వెయిటింగ్. ఇంతే అండి ఇక పుష్ప 2 దారుల్ ట్రైలర్ బ్రేక్ డౌన్. ఈ వీడియోలో మీకు ఏ డీటెయిల్ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.